గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ తర్వాత అయితే మీ ముందుకు నేను ఒక చిన్న వ్లాగ్తో అయితే వచ్చేసాను. సో అదే వచ్చేసి మీకు ఆల్రెడీ తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, ఆఫీస్ వ్లాగ్. సో మనం అయితే వచ్చేసి డే 1 ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అలా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ వెదర్ చూసారా, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఆల్రెడీ మనకి వింటర్ అయితే స్టార్ట్ అయిపోయింది, కాకపోతే వచ్చేసి వెదర్ బాగుందన్నమాట. సో అలా అయితే మనం బస్ క్యాచ్ చేసేసి మనమైతే అలా ఆఫీస్కి వెళ్తున్నాం. అండ్ ట్రాఫిక్ చూసారా, చాలా ఉంది. బట్ ఇంత ట్రాఫిక్లో కూడా మనం ఒక్కసారి కూడా హారన్ సౌండ్ అయితే విన్నామన్నమాట. అలా అయితే మనం బస్ దిగేసి ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే స్టార్ట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ అయితే మనకి 1 అవర్ జర్నీ పడుతుందన్నమాట. సో అలా చిల్ అవుతున్నాం. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనకి వింటర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మొత్తం రాలిపోతాయి అన్నమాట, చెట్లకున్న ఆకులతో సహా అన్నీ కూడా. సో అదైతే నిజంగా సాడెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం నేనైతే యూకేకి వచ్చిన తర్వాత యాపిల్ చెట్టు అయితే చూడడం అనమాట. ప్రతి ఒక్కరూ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అండ్ రీల్స్ అయితే షేర్ చేస్తూ ఉంటారు. మేమున్న లొకేషన్లో యాపిల్ చెట్లు అయితే నిజంగా నేను ఎప్పటిదాకా చూడలేదు, అండ్ ఫస్ట్ టైం చూశాను. సో ఎంత మంచిగా ఉన్నాయంటే ఒక్కరు కూడా మళ్ళీ వాటిని టచ్ చేసి ప్లగ్ చేయట్లేదు అనమాట. సో ఫైనల్గా మనమైతే క్లాక్ ఇన్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. సో అలా వెళ్ళంగానే మనం అయితే కిచెన్లోకి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ప్రతి ఆఫీస్లో మనకి కిచెన్స్ అయితే ఉంటాయి. సో అలా వెళ్ళేసి ఫస్ట్ కాఫీ అయితే పట్టేసుకున్నాం. సో మనకి బ్రెయిన్ అప్పుడే వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అలా సిస్టమ్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేస్తున్నట్లయితే పోజులు కొడుతున్నాం అనమాట. అప్పటికి మనకి ఇంకా పెద్దగా వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ వర్క్ కల్చర్ చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నిజంగా అంటే ఎవ్వరు కూడా షిఫ్ట్ తర్వాత 1 మినిట్ కూడా వెయిట్ చేయరు అనమాట. సో షిఫ్ట్ అయిపోగానే వచ్చేసి షార్ప్గా ఇంటికి అయితే వెళ్ళిపోతారు. అండ్ అలాగే వచ్చేసి మన సైడ్ అయితే నిజంగా చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. అరౌండ్ మనం 12 అవర్స్ 14 అవర్స్ అయితే కష్టపడి వర్క్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకైతే మన మేనేజర్ ఒక టాస్క్ ఇచ్చారనమాట. సో దాన్ని అయితే సిన్సియర్గా కూర్చొని ఫినిష్ చేస్తున్నాం. అండ్ మీరు కన్నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ అయితే నా ఆన్సర్స్ కాపీ కొట్టడానికి అయితే వస్తున్నాడు అనమాట. సో సిన్సియర్గా అయితే మనం అలా టాస్క్ అయితే ఫినిష్ చేసేసాం. ఇంత కష్టపడి పని చేసాక ఒక చిన్న బ్రేక్ పడి కాఫీ పడకపోతే మనకు అసలే బుర్ర పని చేయదు. సో అలా బ్రేక్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేమైతే. సో ఇలా చెయ్యి ఎందుకు వెనక్కి పెట్టుకున్నా అంటే బ్రేక్ వచ్చామన్నమాట. సో బనానాస్ తిన్నాం, అండ్ దీన్ని అయితే మనం బిన్లో వేయాలి కాబట్టి సో మీకు ఇవన్నీ చూపించుకుంటే నేనైతే వీడియోలో కవర్ చేస్తున్నాను. యూట్యూబ్లో మనకంటూ ఇప్పుడు 200 మెంబర్స్ ఫ్యామిలీ అయితే ఉంది. సో మీరు వచ్చేసి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, నేను ఎవరో తెలియకపోయినా. సో ఎలా అయితే నన్ను యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్నాను, సో వచ్చేసి మీ అందరి కోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా అయితే నేను క్రియేట్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏవైనా సరే డౌట్స్ ఉన్నాయి లేకపోతే మెసేజ్ చేయాలి అన్న సో అప్రోచ్ అవ్వడం ఈజీ అవుతుంది కాబట్టి నేను ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ చేశాను. అది వచ్చేసి మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళి తప్పకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయ్యి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే యూకేకి కొత్తగా రావాలి అనుకుంటున్న వాళ్ళైనా సరే మీరు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయొచ్చు. గైస్, వెల్కమ్ బ్యాక్. సో మేమైతే మళ్ళీ లంచ్ బ్రేక్ వచ్చామన్నమాట. పని చేయట్లేదు, బ్రేక్స్ ఎక్కువ అయ్యాయి అనుకుంటున్నారా, బట్ అదే చేస్తున్నాం నిజంగా అయితే. సో లంచ్ బ్రేక్ వచ్చి ఆల్రెడీ ఫుడ్ అయితే మెక్కేసామన్నమాట. కొంతమందికి చెయ్యి పడిపోయింది ఫోన్ పట్టుకొని. కెమెరా క్వాలిటీ అంతగా కనిపించదు. ఫైనల్గా మన షిఫ్ట్ అయితే అయిపోయింది, ఇంటికి వెళ్ళబోతున్నాం. అండ్ మనం అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో మన బస్ అయితే వచ్చేసిందనమాట. చాలా జర్నీ అయితే పడుతుంది మనకి. ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం అయితే మార్నింగ్ 2 అవర్స్ అండ్ ఈవినింగ్ 2 అవర్స్ అయితే పడుతుంది మనకి. అండ్ మన బస్ వచ్చేసిందనమాట. సో see you guys in the next video. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ సౌజన్య విత్ కెమెరామ్యాన్ మిస్టర్ మత్సుతో.